ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన కృపను బట్టి గతించిన నెలంతా మనతో ఉండి మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించారు. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలంతా కూడా మనల్ని కాచి కాపాడి రెండవ నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా ఇంకొక నెలలోనికి మనం ప్రవేశించామంటే కేవలం దేవుని కృప. ఆయన మరలా మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆయన కొరకు జీవిస్తామేమో, ఇప్పటికైనా దేవుని కొరకు నమ్మకంగా ఉంటామేమో అని దేవుడు మరలా మనకు అవకాశాలు ఇస్తున్నారు. మన ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇస్తున్న అవకాశాలను పోగొట్టుకోకండి. దేవుడు అనుగ్రహించిన ఈ మరి యొక్క నెలను ఆయన కొరకు వాడుకుందాం. మన ఆత్మ రక్షణ కొరకు వాడుకుందాం. ఎంత బిజీగా ఉన్నా, ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువులో ఉన్నా, ఎగ్జామ్స్లో ఉన్నా, ఏ పనుల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎంత బిజీగా ఉంటే అంతగా ఎక్కువగా దేవునితో గడపండి. మీరు మీ జీవితంలో తప్పక మార్పు చూస్తారు. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అన్ని ఆశ్చర్యకార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తారు. దేవునికి ఎంత దూరంగా వెళితే అంతగా సాతానుకు దగ్గర అవుతాం. అంటే అనేక శోధనలకు, అనేక వేదనలకు మనం దగ్గర అవుతాం. కాబట్టి ఈ నెలలోనైనా దేవునికి దగ్గరగా ఉండండి. మీ ప్రతి సమస్యలో కూడా దేవుని సహాయాన్ని పొందుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్స్ ద్వారా. మీ అందరి కొరకు మానక ప్రార్థిస్తున్నాము. మిమ్మల్ని అందరినీ సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా సమస్యలతో కాదు కానీ ప్రార్థనలు పోరాడండి, అద్భుతాలు చూడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఫిబ్రవరి నెల కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చూచుచున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఎవ్వరికీ కనబడకుండా నీవు రహస్యంగా ప్రార్థన చేస్తున్నావా? ఎవరికి తెలియకుండా రహస్యంగా వాక్యాన్ని వింటున్నావా? రహస్యమందు చేస్తున్న నీ ప్రార్థన రహస్యమందున్న తండ్రి చూస్తున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను చూడకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోనకపోయినా, నిన్ను కన్న తండ్రి నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన చూస్తున్నాడు. దేవుని కొరకు నువ్వేది చేస్తున్నావో ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడు. ఒకవేళ బహిరంగంగా నువ్వు చేయకపోయినా భయపడద్దు. ఎందుకంటే ఎవరైతే రహస్యంగా దేవునితో ఏకాంతంగా గడుపుతారో, దేవునితో ఏకాంతంగా పోరాడతారో యాకోబు వలె, తప్పకుండా వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పైరూపాన్ని లక్ష్యపెట్టే దేవుడు కాదు, అంతరంగాన్ని చూచే దేవుడు. నీ అంతరంగంలో నువ్వు దేవుని కొరకు ఏది ఆశిస్తున్నావో, ఏదైతే ఆయన కొరకు చేయాలనుకుంటున్నావో, ఎంత ప్రార్థన చేస్తున్నావో, ఎంత దేవుని కొరకు నువ్వు నలిగిపోతున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. చూడండి, అరణ్యంలో హాగరు నన్ను ఎవ్వరూ చూడడం లేదని, చూచేవారు ఎవ్వరూ లేరనుకొని నిస్సహాయంగా కొడుకు మరణం నేను చూడలేనని ఏడుస్తోంది. అయితే తనను చూచేవారు ఒకరున్నారు. ఆయన హాగర్ను చూచాడు. హాగర్ అనుకుంది, ఈ అరణ్యంలో ఎవరున్నారు? నన్ను ఎవరు చూస్తారు? నా కొడుకుని ఎవరు బ్రతికిస్తారు? ఇక ఎవ్వరూ లేరు, నేనేమీ చేయలేను అనుకుంది. కానీ కన్న తండ్రి చూచాడు, అద్భుతకరంగా కుమారుని బ్రతికించాడు. అదేవిధంగా హన్నా తన హృదయంలో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోలేక అందరి అవమానాలు, నిందలు పొందుతూ ఇక నాకు బిడ్డలు పుట్టరేమో అనే నిస్సహాయ స్థితిలో ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించింది. రహస్యంగా ప్రార్థిస్తోంది. భర్తకు కూడా చెప్పలేదు, అక్కడ దైవజనుడితో కూడా పంచుకోలేదు. కానీ తన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంది. తన సమస్యను దేవునితో చెప్పుకొని కన్నీటితో ప్రార్థిస్తుంది. ఎవ్వరు చూడకపోయినా తన కన్నీటిని ప్రభు చూచాడు. తన హృదయ ఘోషను ప్రభు విన్నాడు. తన అంతరంగంలో ఉన్న వేదనను ప్రభు పట్టించుకున్నాడు. ఆశ్చర్యకరముగా
అన్న జీవితంలో అద్భుతం చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. అవును, మనం నమ్మిన ప్రభు మన అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి నీకు భయపడొద్దు. ఎవరేమంటున్నా, ఎవరు ఏ హేళన చేస్తున్నా, ఎవరు నిన్ను నిరుత్సాహపరుస్తున్నా, ఎవరు నిన్ను కాదంటున్నా కూడా దేవుని కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తూ ఉంటే దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు సమూయేలు ప్రవక్తను యెషయా దగ్గరికి పంపించాడు, ఆయన కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించమని. అయితే గొప్ప ప్రవక్త ఉండి సమూయేలు కూడా మనుష్య మాత్రం వలె ఆలోచించి యెషయా కుమారుల పై రూపాన్ని లక్ష్యపెట్టాడు. వారి ఎత్తును, వారి రంగును, వారి రూపాన్ని లక్ష్యపెట్టి ఈయనే రాజయ్య ఉంటాడేమో అభిషేకిందామని ప్రయత్నించాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను పై రూపాన్ని లక్ష్యపెట్టే దేవుడను కాదు, ఎత్తును లక్ష్యపెట్టేవాడను కాదు, రంగును లక్ష్యపెట్టేవాడను కాదు. వారి పై రూపాన్ని నేను ఎంత మాత్రము చూడను కానీ వారి అంతరంగాన్ని నేను లక్ష్య పెడుతున్నాను అని సమూయేలుతో చెప్పి, గొర్రెల దొడ్డులో నుండి పనికిరాని వానిగా చినిగిన బట్టలతో దావీదు వస్తూ ఉన్నప్పుడు సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, లేచి నిలువబడు, నేను ఎన్నుకున్నవాడు ఇతడే, అతనిని అభిషేకించు అని దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పాడు. ప్రవక్త అయిన సమూయేలు కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఉంటాడు. ఎందుకంటే అంతవరకు చూసిన దావీదు అన్నదమ్ములందరికంటే కూడా దావీదే పనికిరాని వాడుగా కనబడుతున్నాడు పైకి. కానీ అంతరంగాన్ని లక్ష్యపెట్టే దేవుడు మాత్రం మనిషి మాత్రలకి ఏ విధంగా కనబడుతున్నా లక్ష్య పెట్టకుండా దావీదుని ఎన్నిక చేసుకున్నాడు, దావీదుని ఎంచుకున్నాడు. ఎందుకంటే దావీదు రహస్యంగా దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాడు, దేవునితో రహస్యంగా గడుపుతూ ఉండేవాడు, ఏకాంతంగా ప్రభుతో గడుపుతూ ఉండేవాడు. నేను నా ప్రభువు అన్నట్లుగా ప్రభువులోనే నిత్యము సంతోషిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఆయన నా కాపరి, నాకు లేమి కలుగదని నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అందువల్ల దావీదు యొక్క హృదయము దేవునికి తెలిసింది, దావీదు యొక్క అంతరంగము దేవునికి తెలిసింది. అందుకే దావీదుని ఎన్నుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు తన అన్నల వలె విద్యావంతుడు కాకపోయినా, తన అన్నల వలె రాజు కొలువులో పని చేయకపోయినా, జ్ఞానహీనుడిగా అందరి ఎదుట ఉన్నా కూడా దావీదు గొల్యాతుని ఎదుర్కోవడానికి ధైర్యంగా వెళ్ళాడు. గొల్యాతుని ఎదుర్కొనే ధైర్యము ఎవ్వరికీ లేదు, కానీ దావీదు కలిగి ఉన్నాడు గొప్ప ధైర్యాన్ని. ఎందుకంటే దావీదు రహస్యంగా దేవునితో గడుపుతున్నాడు, రహస్యంగా ప్రార్థిస్తున్నాడు, తన విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో రహస్యంగా గడుపుతున్నాడు, దేవునితో రహస్యంగా పోరాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు, ఆయన శక్తిని పొందుకున్నాడు. సాధారణంగా పనులన్నీ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సమయంలో దేవునితో గడుపుతూ ఉంటాం, ఖాళీ సమయంలో ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే విలువైన సమయాన్ని, మొదటి సమయాన్ని దేవునికి ఇస్తారో దేవుడు వారికి కూడా ఆయన విలువైన కార్యాలు చేస్తాడు. మొదటి స్థానాన్ని దేవుడు వారికి కూడా ఇస్తాడు. నీ జీవితంలో నీకెదురవుతున్న గొల్యాతు ఏదైనప్పటికీ, గొల్యాతు వలె ఎంత పెద్ద సమస్యని ఎదుట ఉన్నా నీవు గనక నీ సమయాన్ని దేవునితో ప్రత్యేకపరచుకుంటే, రహస్యముందు చూచుచున్న దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే, ఏకాంతంగా ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏ గొల్యాతు కూడా నీ ఎదుట నిలువనేరదు, ఏ గొల్యాతు లాంటి సమస్యను కూడా నీ ఎదుట నిలువనేరదు. ఎందుకంటే దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు. అది ఎంత పెద్ద గొల్యాతైనా, మనుషులందరూ భయపడేదైనా, అందరినీ భయపెడుతున్న వ్యాధైనా, ఆర్థిక బంధకాలైనా ఏవైనప్పటికీ కూడా దేవుని శక్తి ముందు అది నిలవదు. ఎవరైతే దేవుని సన్నిధిలో శక్తి పొందుకుంటారో, ఏకాంతముగా, రహస్యముగా, ఒంటరిగా దేవునికి ప్రార్థిస్తూ ఉంటారో, వారి జీవితంలో కూడా రహస్యముందు చూచుచున్న దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. దావీదు గొల్యాతు లాంటి సమస్యలను ఎదుర్కోవడానికి రహస్యంగానే దేవునితో పోరాడాడు, రహస్యంగానే దేవుని సన్నిధిలో సిద్ధపడుతూ ఉన్నాడు, దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడు. మార్గం తప్పి పాపం చేసిన పరిస్థితులు కూడా మరలా ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. నీ ఆత్మ నా దగ్గర నుండి తీసివేద్దయ్యా, నీవు నాకు దూరం అవ్వద్దు తండ్రి అని మొరపెట్టుకొని మరలా దేవునికి దగ్గర అయ్యేవాడు, దేవునితో ఏకాంతంగా గడిపేవాడు. అందుని బట్టే దావీదు అద్భుతాలు చూశాడు తన జీవితంలో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితులు ఎవరూ చూడలేదని అనుకుంటున్నారా? ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకోవడలేదు అనుకుంటున్నారా? ఎంత చేసినా ఏమి లాభం అనుకుంటున్నారా? ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని వాగ్దానాలు విన్నా, ఎంతగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న ఉపయోగం ఏముంది అనుకుంటున్నారా? నా జీవితంలో ఉన్న గొల్యాతు లాంటి సమస్యలు ఏవి కూడా తొలగిపోవడం లేదనుకుంటున్నారా? అయితే ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. రహస్యం ముందు చూచుచున్న దేవుడు, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను, ఎంత మాత్రం కూడా నీ ప్రార్థన త్రోసివేయబడదు, నిన్నెంత మాత్రం త్రోసివేయనని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు నీవెంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా,
నీ ఎదుట ఉన్న సమస్య, నువ్వు ఎదుర్కొంటున్న బాధ, నొప్పి, వేదన, వ్యాధి, ఆర్థిక బంధకాలు, ఆత్మీయ, శారీరక, మానసిక బంధకాలు ఏవైనప్పటికీ కూడా నీవు గనక నీ విలువైన సమయాన్ని మనుషులతో కాకుండా, దేనితో కాకుండా దేవునితో గనక గడిపితే దేవుడు నీకు దగ్గర అవుతాడు. దేవుడు ఎప్పుడైతే నీకు దగ్గరగా ఉంటాడో నీ దగ్గర ఉన్న సమస్యలన్నీ కూడా పారిపోతాయి. నేను బాధిస్తున్న చీకటి శక్తులన్నీ కూడా పారిపోతాయి. కాబట్టి ఈ రోజు నుండి, అవునయ్యా, నేను నీతో సహవాసం చేయలేకపోతున్నాను, నేను నీతో ఏకాంతంగా గడపలేకపోతున్నానయ్యా, అనేక మందితో నేను ఏకాంతంగా గడుపుతున్నాను, కానీ నీకు నా విలువైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. ఇక నుండి నీకు నా విలువైన సమయాన్ని ఇస్తానని మనమందరం కూడా సమర్పించుకుందాం. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా, ఒక్క మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గత నెలంతా మాతో ఉన్నారు. ఈ 2వ నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు నీకు వందనాలు. ఈ నెలంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండండి. వారి ఈ నెలలో ఏ కార్యములు చేయాలనుకుంటున్నారో, ఏవేవి ప్రారంభించాలనుకుంటున్నారో, వారి గోల్స్ ఏమై ఉన్నాయో, వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో, నీ చిత్తానుసారంగా ప్రారంభించే ప్రతి పని కూడా మీరు ఆశీర్వదించండి. వారు తలపెట్టే ప్రతి కార్యమును నెరవేర్చండి తండ్రి. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడారు, రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని. ఎంతమంది అయితే రహస్యంగా నేను వేడుకుంటున్నారో, రహస్యంగా నేను ఆరాధిస్తున్నారో, కుటుంబం అంతా నీకు దూరంగా ఉన్నా నిన్ను ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారందరికీ మీరు తోడే ఉన్నారు. వారందరి జీవితాలు అద్భుతాలు చేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. తప్పకుండా నీవు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నైనా. ఎవరు కూడా నిరుసాపడడానికి అవసరం లేదయ్యా. నైనా ఈరోజు వాగ్దానమైన ప్రతి ఒక్కరూ కూడా నా దేవుడు నాకున్నాడు, నా జీవితంలో నాకు ఎదురవుతున్న గొల్యాతు లాంటి ప్రతి సమస్యను కూడా నా దేవుడు తొలగించబోతున్నాడని నమ్మి విశ్వసించి వాగ్దానం రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. మా ఆత్మీయ కుటుంబం అంతటిని కూడా చేతులు పెడుతున్నానయ్యా. ఈ దినం ప్రారంభిస్తుండగా ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండండి. వారి ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టండి. మీరు జోక్యం చేసుకొని వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, రహస్యం ముందు చూచుచున్న తండ్రిని ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నిన్ను చూచుచున్న దేవుని బట్టి సంతోషించండి, ఆయనను స్తుతించండి. నీవు నాకు ప్రతిఫలం ఇవ్వబోతున్న వాగ్దానం చేసావు తండ్రి, నీకు వందనాలని హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. అద్భుతాలు చూడబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దీవించితమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. God bless you.